హాయ్, ఐఎమ్ డాక్టర్ ఏ రవీంద్ర, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్. స్టెంట్ వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, మీ యొక్క డాక్టర్ ని అతను చెప్పిన టైం ఫ్రేమ్ లో రెగ్యులర్ గా చూపించాలి. సెకండ్ థింగ్, మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మీ యొక్క సిమ్టమ్స్ మీరే గమనించుకుంటా ఉండాలి. అంటే చెస్ట్ పెయిన్ వస్తుందా, ఆయాసం వస్తుందా, ముందు లేదు ఆ సిమ్టమ్స్ సడన్ గా వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు మీరు అబ్జర్వ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం స్టెంట్ వేసామో లోపల ఉన్న ఎండోథీలియల్ లేయర్ అనే దాన్ని కొంచెం రప్చర్ చేస్తాం. సో దాన్ని హీల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అది 3 to 6 months టైం పడుతుంది. సో మనం ఫస్ట్ 3 to 6 months స్టెంట్ వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి. ఒక 10 days తర్వాత మీరు మీ యొక్క రెగ్యులర్ వాకింగ్ కానీ రెగ్యులర్ వర్క్స్ కానీ చేసుకోవాలి. సో ఎనీ స్ట్రెన్యూస్ వర్క్, అంతకు ముందు నేను ట్రెడ్మిల్ టెస్ట్ చేసేవాడిని, ఇవన్నీ కూడా 3 to 6 months డిలే చేయడం. చాలా మంది అడుగుతా ఉంటారు రిగార్డింగ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్. స్టెంట్ వేసిన తర్వాత మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది మేము వీ కెన్ ప్రొసీడ్ అని అడుగుతా ఉంటారు. టాబ్లెట్స్ సార్బిట్రేట్ అని, మోనోనైట్రేట్స్ అనే టాబ్లెట్స్ ఇస్తాము. ఆ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు కనుక పేషెంట్ వయాగ్రా ఇలాంటివి ఇచ్చుకుంటే చాలా సివియర్ హైపోటెన్షన్, చనిపోయే విధమైన హైపోటెన్షన్ అంటే బీపీ పడిపోవడం జరుగుతుంది. సో అలాంటి యాక్టివిటీస్ చేసే ముందు మీరు మీ యొక్క డాక్టర్ ని సంప్రదించి మీ యొక్క నైట్రేట్స్ అనే టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ.